పూజ సేతమూరారమ్మ, ఈవేళ లక్ష్మికి పూజ సేతమూరారమ్మ. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ శనివారం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే విశేషమైన శుభయోగం కలుగుతుందో పరిశీలిద్దాం. శ్రావణ శనివారం శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, సకల శుభాలను సిద్ధింపజేసుకోవటానికి ఆంజనేయ స్వామి ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. అలాగే శ్రావణ శనివారం సందర్భంగా ఎవరైనా సరే ఆంజనేయ స్వామి వారిని పూజించే సమయంలో గానుగ నూనెలో ఒక లవంగం వేసి దీపం వెలిగించినట్లయితే ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శ్రీరామ అని తమలపాకుల మీద రాసి దండలాగా తయారు చేసి ఆ దండ దేవాలయంలో ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి అలంకరించడం ద్వారా కూడా స్వామి కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. ఆంజనేయ స్వామి వారికి వడమాల సమర్పించడం, అరటిపండు ముక్కలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా సర్వ భయాలను తొలగింపజేసుకోవటానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవటానికి, సకల శుభాలను సిద్ధింపజేసుకోవటానికి శ్రావణ శనివారం పారద ఆంజనేయ స్వామి ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. పారద ఆంజనేయ స్వామి అంటే పాదరసంతో తయారు చేయబడిన ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి ఆరాధన చేయటం అని అర్థం. పారద ఆంజనేయ విగ్రహాన్ని పూజాపీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రం ఉంచి ఆ ఎరుపు రంగు వస్త్రం మీద ఏర్పాటు చేసుకొని పారద ఆంజనేయ స్వామి విగ్రహానికి ఎర్రటి పుష్పాలతో, కుంకుమ కలిపిన అక్షింతలతో, సింధూరంతో పూజ చేస్తూ ఆంజనేయ స్వామి వారి 108 నామాలు చదవాలి. 108 నామాలు చదవలేని వాళ్ళు ఎవరైనా సరే ఓం శ్రీ హనుమతే రుద్రావతారాయ నమః అని జపిస్తూ ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకోవాలి. ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారి పూజకు ఉపయోగించినటువంటి ఆ అక్షింతలు శిరస్సున ధరించాలి. ఇలా ఎవరైతే శ్రావణ శనివారం సందర్భంగా పారద ఆంజనేయ స్వామిని అంటే పాదరసంతో తయారు చేయబడిన ఆంజనేయుడి విగ్రహానికి ఆరాధన చేస్తారో వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవచ్చు, అకారణ భయాల నుంచి సులభంగా బయటపడవచ్చు, అదేవిధంగా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శ్రావణ శనివారం రోజు శ్వేతార్క ఆంజనేయుడిని ఆరాధన చేసిన ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. సహజంగా శ్వేతార్క గణపతిని అందరూ ఆరాధన చేస్తారు. అయితే శ్వేతార్క ఆంజనేయుడు అంటే అర్థం ఏంటంటే తెల్ల జిల్లేడు మొక్క కాండం మీద ఆంజనేయ స్వామివారి రూపును చెక్కితే దాన్ని శ్వేతార్క ఆంజనేయ ఆరాధన అనే పేరుతో పిలుస్తారు. ఈ శ్వేతార్క ఆంజనేయ స్వామివారి విగ్రహం లభించినట్లయితే శ్రావణ శనివారం రోజు శ్వేతార్క ఆంజనేయ స్వామివారి విగ్రహాన్ని పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రం ఏర్పాటు చేసి ఆ ఎరుపు రంగు వస్త్రం మీద ఉంచి స్వామివారిని రకరకాల ఎర్రటి పుష్పాలతో పూజిస్తూ సింధూరంతో పూజించాలి. ఆంజనేయ స్వామి వారి 108 నామాలు చదవాలి. అలాగే శ్వేతార్క ఆంజనేయ స్వామిని శ్రావణ శనివారం సందర్భంగా పూజించే సమయంలో ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ అనేటటువంటి హనుమద్ గాయత్రి మంత్రాన్ని 21 సార్లు చదువుకున్నా కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇలా శ్రావణ శనివారం సందర్భంగా శ్వేతార్క ఆంజనేయ స్వామిని, పారద ఆంజనేయ స్వామిని ఈ 2 రూపులలో ఏదో ఒక రూపును పూజా మందిరంలో ఉంచి ఆరాధన చేయండి. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. రేపటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక, శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శాండిల్యుడు నిత్యము గణపతిని దూర్వాంకురాలతో ప్రేమగా పూజిస్తుంటాడు. ఆయన భార్య పేరు ఆశ్రయ. ఆవిడ పతిని అనుసరిస్తూ ఉంటుంది, ఆయనకు కావలసినవన్నీ ఏర్పాటు చేస్తుంది. కానీ ఆవిడకు శంక కలుగుతుంది, ఈ దూర్వాలయం పెద్ద గొప్ప వస్తువేం కాదే, ఎందుకంటే ఏవి తేలిగ్గా దొరుకుతాయో గొప్పవనిపించవు. అది చూడండి గొప్ప విశేషం. మనల్ని గడ్డి కూడా మొలవని ప్రాంతంలో పడేస్తే మనకు పొరపాటున గణపతి భక్తి ఉంటే దూర్వాంకురం దొరకలేదే అని బాధపడతాం. కొందరు ఉంటూ ఉంటారని దేవభక్తులు అనుకుంటాం, కానీ దేవభక్తి నీ చేతలో కనబడాలి. నువ్వు విష్ణు భక్తుడివైతే తులసిదళం లేనిది పూజ చెయ్యలేవు. నువ్వు నా పళ్ళెంలో తులసిదళం ఉండాలి, మా స్వామి పాదాల మీద వెయ్యాలి. అది విష్ణు భక్తి. నీకు భగవంతుని మీద ప్రీతి ఉంటే అది నీ చేతలో కనబడాలి. చేతలో ఉన్నవాడికి హృదయంలో లేకపోవచ్చేమో కానీ హృదయంలో ఉన్నవాడికి మాత్రం చేతలో ఉంటుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అంటే సర్వశాస్త్రవేత్త అయి నాదోపాసకుడై
స్వరదేవతల్ని సాక్షాత్కరింపజేసుకున్న నాదబ్రహ్మోపాసకుడు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ధ్యానం చేసి రామపంచాయతనాన్ని ప్రేమగా పూజించి తులసీ దళములతో సంతోషముగా పూజింతు అన్నాడే. గంధము పూయరుగా పన్నీరు గంధము పూయరుగా. ఎంత గొప్ప విశేషం అండి. జ్ఞానం భగవంతుని దూరం చేస్తే ఆ జ్ఞానం కూడా మనకు అక్కర్లేదు. భగవంతుణ్ణి పరబ్రహ్మముగా గ్రహించగలగడానికి జ్ఞానం, ఆత్మకు అభిన్నముగా తెలుసుకోవడానికి జ్ఞానం తప్ప భగవంతుని దూరం చేయడానికి ఆ ప్రేమతో. నేను తింటున్నంతకాలం నీకు నైవేద్యం పెడతాను స్వామి, నేను వాసన చూస్తున్నంతకాలం నేను గంధం పెడతాను స్వామి, నేను బట్ట కడుతున్నంతకాలం నీకు వస్త్రం సమర్పయామి చేస్తాను స్వామి. ఇంకేమున్నది ఇక్కడ? నువ్వు వాడే ద్రవ్యములు, పాంచభౌతిక ద్రవ్యములు భగవంతునికి నివేదించడం వల్ల పదార్థములు కాకుండా ప్రసాదములు అవుతున్నాయి. అందుకే సామాన్యులు పదార్థాలను తింటారు, భక్తులు ప్రసాదాలు తింటారు. తింటారంటే అనుభవిస్తారు అని అర్థం. ఇక్కడ పాంచభౌతికమైన ప్రకృతిని భగవత్ ప్రసాద దృష్టితో చూడడమే లం పృథ్వీ తత్వాత్మని హం ఆకాశ తత్వాత్మని అనే భావన చేయమన్నారు. అందుకే ప్రధానంగా ఉపచారములు చేయడం వల్ల జీవుడికి కలిగే శుద్ధత అంతా ఇంత కాదు, వాడికి అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. నిష్కామంగా చేస్తే అది బ్రహ్మజ్ఞానానికి సహకరిస్తుంది, సకామంగా చేస్తే ఐహికమైన సిద్ధులు ఇస్తూనే క్రమంగా ఎప్పటికైనా నిష్కామ స్థితిని ఇస్తుంది. కనుక ఏ విధంగా చూసినా విడిచిపెట్టరానివే. అందుకు దూర్వాంకురముల పూజ అంత విశేషం. ప్రకృతి పదార్థాల్లో, వృక్షాల్లో, వాటన్నిట్లో కూడా భగవంతుని మనం చూస్తూ ఉన్నాం. ఆ చూస్తున్నప్పుడు ఒక దళంలో, ఒక కుసుమంలో ఆ దేవతకి ఆ పత్రానికి ఉన్న అనుబంధం ఏదో ఉంటుంది. అలాగే యజ్ఞాల్లో మనం చూస్తున్న ఒక దేవతకు ద్రవ్యం చెప్తారు, మరొక దేవతకు ఆ ద్రవ్యం వాడరు. యజ్ఞములు యందు కూడా కొన్ని విశేషములైనటువంటివి చెప్పారు. అలా కొన్ని యజ్ఞాల్లో కొన్ని సమిధులు వినియోగించాలి, అన్నీ కాదు. అంటే ఈ చెప్పడంలో ఆ దేవతకి ఆ ద్రవ్యానికి ఏదో సంబంధం ఉంటుంది. మంత్ర ద్రవ్య దేవత 3 చెప్పుకున్నాక ప్రథమంలో అది అనుబంధం అన్నమాట. అది గణపతికి దూర్వాంకురాలతో ఉన్నటువంటి విశేషం ఇది. అయితే దూర్వాంకురాలు వినియోగించేటప్పుడు కూడా అవి చక్కగా తీసుకోవాలి. నువ్వు ప్రతిమ స్వరూపం బట్టి చిన్నదుంటే పెద్ద పెద్ద వేయలేం, మన అసౌకర్యం. కానీ సాధారణంగా మూర్తి ఒక ప్రమాణంలో మనం ఉన్నప్పుడు మాత్రం 12 అంగుళాల దూర్వాంకురం స్వామికి ప్రీతిపాత్రమని ఆగమాలు చెప్తున్నాయి. రెండవది, పూజకి 2 దూర్వాలు వాడాలండి. దూర్వా యుగ్మం అంటారు ఇక్కడ. 2 వాడాలి పూజకి. హోమానికి 3 వాడాలి అంటారు ఇక్కడ. అప్పుడు అవన్నీ ఏరుకుని వేయడం కష్టం అండి అంటే, అంత కష్టమైతేనే తపస్సు అంటారు దాన్ని ఇక్కడ. అలా తీసుకుని ఏరుకుని వేసేటప్పుడు, ఎందుకంటే మహాత్ములు భారతీ తీర్థస్వామి వారు గణపతి పూజ చేసినప్పుడు, హోమం చేసినప్పుడు శ్రద్ధగా గమనించితే ఎంత శ్రద్ధగా చేస్తారో గమనించాలి. అలా కంచి మహాస్వామి వారు అమ్మవారు పూజ చేసినప్పుడు చూడాలండి, ఎంత ప్రేమగా ఆరాధన చేస్తారో ఆయన. ఆ తల్లిని ఆరాధించేటప్పుడు ఆ విశేషమైనటువంటి భావం అది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ భావంలో ఒకసారి ఆచార్య స్వామిని కూడా స్మరించాలి. ఆయన గణపతన్నా అంత ప్రీతో, ఎందుకంటే పంచాయతన తత్వం తెలిసిన వాడు, షణ్మతాలను బోధించినటువంటి మహానుభావుడు. అందుకే ఆయన ఆరాధన విధానాలు ఆ విధంగా ఉంటాయి. అలా ఆ దూర్వాయుగ్మం ఎంత చక్కగా తీసుకుని ప్రేమగా ఒక్కొక్క నామం అంటూ, దూర్వాయుగ్మ పూజ అని ప్రత్యేకం ప్రకరణం ఉంది చూసారా. మొదట ఏకవింశతి పత్ర పూజలో దూర్వం ఉంది, మామూలుగా నామావళి వస్తుంది. అప్పుడు పుష్పాలు, దూర్వాలు మీ ఇష్టం ఏవైనా వేయచ్చు. కానీ దూర్వాయుగ్మ పూజ ప్రత్యేక చెప్తారు, దాన్ని దూర్వాయుగ్మ పూజ అంటాడు. ఇక్కడ యుగ్మం 21 మార్లు చేయాలి యుగ్మంతో. అలా చేయాలి అంటే 42 అవుతాయి కదా, కానీ 21 కిందే లెక్క. యుగ్మం ఇమ్మన్నాడు ఇక్కడ. ఆ యుగ్మంతో 21 సమర్పణ చేయాలి. గణపతికి ఏదైనా 21 ప్రీతిట చాలా. ఏకవింశతి సంఖ్య ప్రీతి ఆయనకి. ఆ మాటకు వస్తే 4 కూడా ప్రీతిపత్రమే. 4 ఎందుకు ప్రీతిపత్రం అంటే అకార ఉకార మకార తురీయములు అనబడే సంపూర్ణ ప్రణవతత్వానికి 4 ప్రతీక. మొదటి 3 ప్రపంచంతో పరమేశ్వరుడు, 4వది ప్రపంచ అతీతమైన పరమేశ్వరుడు. మొత్తం పరమేశ్వరుని తెలుసుకోవాలి అంటే ప్రపంచంతో ప్రపంచాతీతంగా తెలుసుకోవాలి గనక. ఎందుకు ప్రపంచంతో? నువ్వు ప్రపంచంలో ఉన్నావు గనక. ప్రపంచంలో ఉన్నంతకాలం ప్రపంచంతో పరమేశ్వరుని తెలుసుకుంటూ ప్రపంచాతీతుడు కూడా అనే జ్ఞానం ఉండాలి గనక పూర్ణంగా 4 తత్వాలు కలుపుకుని ఓం అని అంటావు. ఓంకారం గణపతి గనక ఆయనకు 4 చెప్పారు. అంతేకాదు గణపతి యజ్ఞస్వరూపుడు. యజ్ఞానికి 21కి చాలా సంకేతం ఉంది. అంతేకాదు విశ్వతత్వానికి పరమార్థతత్వంలో కూడా 21 సంఖ్యకి చాలా ప్రధానమైనది. సంఖ్యలు కూడా దేవతా రూపాలండి. అందుకే ఒక్కొక్క సంఖ్యకి ఒక్కొక్క దేవతా స్వరూపం. ఏకాచమే తిస్రశ్చమే అంటూ మనకు మంత్రముల్లో ఒక్కొక్క సంఖ్యకి ఒక్కొక్క దేవతా సంబంధం ఉంటుంది. కనుక సంఖ్య ఉచ్చారణతో ఒక దేవత సంకేతం ఇవ్వబడుతూ ఉంటుంది ఇక్కడ. స్వస్తి.
ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శ్రావణ శనివారం. ధైర్యమే అన్నిటికీ మూలం అని చెప్పేసి శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ గ్రహించాలి. పిరికివాని వద్ద ధనము అనేటువంటిది ఉండనే ఉండదు అంటోంది శాస్త్రం. వ్యవహారాల్లో సాటి వృత్తి వారు చేసే పనుల వల్ల, చర్యల వల్ల భయపడితే పోయేది ధనమే అని చెప్పేసి మహావిష్ణువు సైతం కూడాను మనకు పురాణ ఇతిహాసాల రీత్యా చెప్పడం జరిగింది. దాని రీత్యా ధైర్యలక్ష్మి యొక్క ప్రభావం ప్రతి ఒక్కరికి కూడా ఉండి తీరాలి. అష్టలక్ష్మి స్వరూపాల్లో ధైర్యలక్ష్మి స్వరూపం చాలా గొప్పది. ధైర్యం కనుక ఏ వ్యక్తిలో అయితే ఎక్కువగా ఉంటుందో ఆ వ్యక్తి వద్దకు మిగతా లక్ష్మిలు అన్నీ కూడాను వచ్చి చేరుతాయి అంటోంది శాస్త్రం. కలియుగవాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి వెళ్ళేటువంటి సమయంలో గోవిందనామాన్ని స్మరిస్తూ ఈ శ్రావణ మాసంలో ఎవరైతే గో సేవ చేసుకుంటారో, గో పూజ ఆచరిస్తారో వారికి గోవిందుడు సర్వ విధములైనటువంటి సంపత్తులతో పాటు ఆరోగ్య ఐశ్వర్యాల్ని ప్రసాదిస్తాడు అంటోంది శాస్త్రం. తిరుమల తిరుపతి వెళ్ళి స్వామిని దర్శించిన పిదప అక్కడ స్వామివారికి నివేదించినటువంటి ప్రసాదం లడ్డూ ప్రసాదాన్ని ఇంటి వద్దకు తీసుకొని వచ్చిన తరువాత దీపారాధన అనేటువంటిది ఆచరించి ఆ లడ్డూ ప్రసాదాన్ని స్వామివారి వద్ద ఉంచి జన్మసుకృత పుణ్యఫలం చేత లభ్యపడ్డటువంటి ఈ ప్రసాదం మాకు సకల సంపదలను ప్రసాదించాలి స్వామి అని పరమ పవిత్రవంతమైనటువంటి భావనతో స్వీకరించాలి. 10 మందికి నేను తిరుమల వెళ్ళి వచ్చాను అని తెలియజేస్తూ ఆ లడ్డూను 10 మందికి కనుక పంచినట్లయితే కలియుగవాసుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి ఆనంద పారవస్యంతో భక్తుని పట్ల తన దివ్యవంతమైనటువంటి కరుణారస దృష్టిని ప్రసరింపజేస్తాడు అంటోంది వెంకటేశ్వర మహిమాన్విత తత్వం. వెంకటేశ్వరుని యొక్క లీలలు అమోఘం, అనిర్వచనీయం, అద్వితీయం. ఒక్క పిలుపులో పిలిచితే పలికే దైవం. ఎంతటి గొప్ప కష్టాన్నైనా సరే గోవిందా అంటేనే చాలు, వెనువెంటనే నేనున్నాను అంటూ సర్వ సంపదల్ని కూడాను అనుగ్రహించే కరుణామూర్తి. అటువంటి మహిమాన్వితమైనటువంటి స్వామిని ఈ శ్రావణ శనివారం నాడు మనం మనఃపూర్వకంగా ధ్యానించి తరించాలి. ఎవరైతే త్రికరణ శుద్ధి కలిగి గోవింద నామాల్ని స్మరిస్తారో, మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం హే విష్ణుం వందే సర్వలోకైకనాథం అంటూ ధ్యానిస్తారు. వారి పట్ల కలియుగవాసుడైనటువంటి శ్రీమన్నారాయణ తత్వం వెంకటేశ్వరుడు దివ్యానుగ్రహాన్ని ప్రసాదిస్తాడు ఈ శ్రావణ శనివారం నాడు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం.
शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం 6 గంటల 3 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 35 నిమిషాలకు. తిథి చతుర్దశి రాత్రి 7 గంటల 3 నిమిషాల వరకు, నక్షత్రం శ్రవణం రాత్రి 8 గంటల 23 నిమిషాల వరకు, వర్జం రాత్రి 12 గంటల 16 నిమిషాల నుంచి 1 గంట 49 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 3 నిమిషాల నుంచి 7 గంటల 43 నిమిషాల వరకు, అమృతకాలం ఉదయం 10 గంటల 26 నిమిషాల నుంచి 11 గంటల 58 నిమిషాల వరకు, రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు, అష్టక వర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటల 20 నిమిషాలకి. నేటి విశేషం శివ పవిత్రారోపణం, బహురుచులకు ఉపాకర్మ, పూర్ణిమా పూజ, శ్రవణాకర్మ, వెంకటేశ్వర వ్రతం మొదలైన విశేషాలన్నీ ఉన్నాయి. పూర్ణిమా పూజ రాత్రి వేళ చేసేటువంటిది చేయాలి. అలాగే బహురుచులు అనేటువంటి శాఖ వారికి ఉపాకర్మ ఈరోజు చేస్తారు. అలాగే వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించడం ద్వారా శని సంబంధమైన దోషాలు తొలగడంతో పాటు సకల కష్టాలు తొలగిపోతాయి. సంకటహరణ వెంకటరమణ. శివ పవిత్రారోపణ మనం చేయడం కానీ, చేస్తున్నది ఆలయంలో చూడడం కానీ చేసినట్లయితే సంపూర్ణ ఫలితం సిద్ధించడానికి ఉపకరిస్తుంది. ఈ శివ పవిత్రారోపణాన్ని దర్శించినట్లయితే. శనివారం కాబట్టి 1 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి ఆవులకు పెట్టడం, హనుమంతునికి పూజ చేయడం, ప్రదక్షిణాలు చేయడం, వర్తమాన కాలంలో వడమాల సమర్పించడం. ఎందుకోసం అంటే రాహుదోషాలు పోవడానికి వడమాల సమర్పించడం అనేటువంటి దాన్ని చెప్పారు నేటి ఆణిమత్యాలు. ఆత్మవిశ్వాసం లేకపోవడం అపజయాలకు ప్రధాన కారణం. कृष्णं वन्दे जगद्गुरुं, 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 कृष्णं वन्दे जगद्गुरुं. ఏనుగు ఒకానొకప్పుడు దానికి విశేషమైనటువంటి బలమున్న రోజులలో ఉద్ధతితో తిరిగింది. దానికి భగవన్నామం అనేటటువంటిది ఎప్పుడూ జ్ఞాపకానికి రాలేదు. ఎంత బలమైన ఏనుగులో పోతనగారు గజేంద్రమోక్షణంలో అత్యద్భుతంగా చెప్పారు. ఆ ఏనుగుల గుంపులు ప్రదోష వేళలో కొండ గుహలలోంచి బయటికి వస్తుంటే నీళ్ల కోసమని పులుల మొత్తంబులు పొదరిండ్లలో దూరు ఘోరబల్లు కముల్ గుహల సొచ్చు భూదారములు నేల బొరియలలో దాగు హరిదంతములకే గుహరిణ చెయ్యము మడుగుల జొరబారు మహిష సంఘంబులు గండశైలంబుల కపుల బాకు వాల్మీకముల సొచ్చువన భుజంగంబులు నీలకంఠంబులు నింగికెగయు వెరచి చామరీ మృగంబులు వీచుమాల చామరముల విహరణ శ్రమము వాయ భయద పరిహీల విహరించు భద్రకరుల గాలి సోకిన మాత్రాన జాలినొంది. ఎంత శక్తివంతమైనవంటే ఏనుగుల గుంపులు పైకొస్తుంటే పులులన్నీ కూడా గుహల్లోకి పారిపోయాయి. పెద్ద పెద్ద దున్నపోతులన్నీ నీళ్లలో దాక్కునేవి, కోతులన్నీ పెద్ద పెద్ద శిలల మీదకి ఎక్కేసేవి, పాములు ఆ వాల్మీకముల సొచ్చు వనభుజంగంబులు పుట్టల్లోకి పారిపోయేవి, నీలకంఠంబులు నింగికెగయు నెమళ్ళు ఆకాశానికి ఎగిరిపోయేవి. అంత భయపెడితే పాపం చామరి మృగాలు ఎక్కడికి పోతాయి? పెద్ద పెద్ద తోకలు. ఆ ఏనుగులు వస్తుంటే ఇవి మనని చంపేయకుండా ఉండాలంటే ఏదో ఒకటి చెయ్యాలని భగవంతుడికి చెయ్యవలసినటువంటి చామరం సేవ మీరు అలిసిపోయారు, మా తోకతో మీకు సేవ చేస్తామని అవి చామరం వేసేవిటి. వేస్తే అప్పుడు ప్రసన్నమయ్యేవి. అంత శక్తి వాటికి. ఒంట్లో బలం ఉన్నప్పుడు గజేంద్రుడికి భగవంతుడి జ్ఞాపకం రాలేదు. పరమ సంతోషంతో కాలం గడిపేస్తున్నాడు. ఎంత సంతోషం! ఒకప్పుడు దాహమేసిందని ఒక సరోవరంలో దిగితే ఆ ఏనుక్కి ఉన్న బలమేమిటో పోతనగారు అత్యద్భుతంగా ఆవిష్కరించారు. తుండంబుల పూరించుచు గండంబుల చల్లు కొనుచు గళగళరవముల్ మెండుకొన వలద కడుపుల నిండన్వే దండకోటి నీటింత్రాగెన్. పెద్ద పెద్ద పొట్టల్లోకి తొండాలతో నీళ్లు తాగి నోట్లో పోసుకొని కడుపుల నిండా తాగేవి. అన్నీ కడుపు నిండా నీళ్లు తాగితే గజేంద్రుడు ఒక్కడు పరమశక్తివంతుడు. ఆయన ఏమైనా మామూలుగా ఊరుకున్నాడేంటే?
ఇభలోకింద్రుడు హస్తరంధ్రములు నీరెక్కించి పూరించి చండమర్గంబునకెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప ఆ రభటి నీరములోన పెల్లగసి నక్రగ్రాహ పాటీరముల్ అభమందాడెడు మీన కర్కటములన్ పట్టెన్ సురల్ మ్రాన్పడన్. ఆ సరోవరంలోకి దిగి తొండ నిండా నీళ్లు లాగి ముందు రెండు కాళ్ళని బాగా భూమిలోకి ఒడిసి పట్టి ఆ తొండాన్ని పైకెత్తి లాగిన నీటిని చిమ్మితే ఆ నీటిలో ఉన్న ఎండ్రకాయలన్నీ కర్కాటక రాశిలో పడేవి, చేపలన్నీ మీనరాశిలో పడేవి. అపమందాడెడు మీన కర్కటములన్ పట్టెన్ సురల్ మ్రాన్పడన్. దేవతలు తెల్లబోయారు, అయ్య బాబోయ్ ఏమి బలం రాయి ఏనుగుది అని. అంతెత్తు విసిరేవాడు నీళ్లు. అంత బలంతో అంత గొప్పగా విహరిస్తున్నాడు. ఒంట్లో బలం ఉంది. ఆ బలాన్ని ఎవడిచ్చాడో వాణ్ణి స్మరించి చెయ్యలేదు. అది ఏనుగని మీరు అనుకోకండి. ఏనుగును అడ్డుపెట్టి పోతన గారు మనకదే చెప్తున్నారు. ఒంట్లో ఓపిక ఉన్నంతకాలం భగవానుడు ఎందుకు జ్ఞాపకానికి వస్తాడు? ఆ ఒంట్లో ఓపికంతా కూడా భోగములను అనుభవించడానికి, సుఖాలను అనుభవించడానికి కాలక్షేపం అయిపోతుంది. అంత శక్తి అయిపోయాక అప్పుడు భగవంతుడు గుర్తొచ్చి ఉపయోగమే ఉంటుంది. దూర్చేటంటాడు కాళహస్తీశ్వర శతకంలో, దంతంబుల్ పడనప్పుడే తనుబుయందు ఆరూఢియున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్బలమీ పదంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. జుత్తు తెరిచిపోకముందు, దంతాలు పడిపోకముందు, కళ్ళకి శక్తి ఉన్నప్పుడు, చదివింది గుర్తుండేటప్పుడు, చదువుకున్నదేదో అదక్కరకొస్తుంది తప్ప ఎప్పుడో వార్ధక్యం వచ్చిన తర్వాత ఓం కేశవాయి స్వాహ అందామంటే కూడా నోరు తిరగని స్థితిలో ఈశ్వరుడి గురించి అనుష్ఠానం బలం సంపాదించుకుంటానంటే ఎక్కడి నుంచి కలిసి వస్తుంది? కాబట్టి ఒంట్లో ఓపికన్ననాడు అంత సంతోషంగా కాలం గడిపేస్తున్నాడు. కాలమునందే మృత్యు వస్తుంది. సంసారము మృత్యువు పర్యాయ పదాలు. సంసారమే మృత్యువు. కాబట్టి ఎక్కడి నుంచి వస్తుంది మృత్యువు? ఎక్కడో కొత్తగా ఎక్కడి నుంచో రాదు, కాలమునందే వస్తుంది. పుట్టిన తేదీ ఉన్న ప్రతి ప్రాణికి మృత్యువుని పొందేటటువంటి తేదీ కూడా ఉంటుంది. మర్త్యలోకమునందు ఏ ప్రాణికైనా పుట్టిన తేదీ ఉంటుంది. ఉంది అంటే కుడి చేతి పక్కన మరణ తేదీ కూడా ఉండి తీరుతుంది. అది వెళ్ళిపోతుంది ఆ శరీరం. ఎందుకంటే షడ్వికారములతో కూడుకుని ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఏనుగు విచ్చలవిడిగా ప్రవర్తిస్తోంది. రావాలిగా అడుగు నుంచి మృత్యువు, లేదా సంసారం పట్టుకోవాలిగా. సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కొప్పించి లంఘించి హోంకరించి భాను కబళించి పట్టు స్వర్భానుపగిది ఒక్క మకరేంద్రుడి భరాజు రుడిసి పట్టే. ఒక మొసలొకటి నీటిలోంచి పైకి లేచి చూసింది. పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి దానికి. దూరంగా ఎక్కడ అల్లరి చేస్తోందో ఏనుగు అక్కడికి చూసింది. ఓ దీన్ని పట్టుకోవాలనుకుంది. నీటిలోకి మునిగింది. అడుగు నుంచి వచ్చి పట్టుకుంటుంది. మృత్యు ఎక్కడి నుంచి వస్తుంది? కాలాంతర్గతంగానే వస్తుంది. ఒకసారి మృత్యు వచ్చేసింది అనుకోండి, కదిలిన కాళ్ళు కదలవు. కాబట్టి ఇప్పుడు కాలమునందు వచ్చిన మృత్యువు కాలిని పట్టుకుంది. ఆ మొసలి పట్టుకుంటే అంత తేలిగ్గా విడిచిపెడతామేంటి? జిజ్ఞాస ఉందనుకోండి, సంసారము నుండి విడుదల పొందాలి, ఈశ్వరుణ్ణి పొందాలని తాపత్రయం ఉందనుకోండి, పోరాటం ఉంటుంది. ఏమిటి పోరాటం? ఏనుక్కి పోరాటం ఒకటే, గట్టి ఎక్కేయాలి. ఎందుకంటే దానికి భూమి మీద శక్తి, అందుకని అది గట్టి ఎక్కాలని చూస్తుంది. మొసలి ఏనుగు గట్టి ఎక్కకూడదని చూస్తుంది. ఎందుకంటే దానికి నీళ్లలో శక్తి, అది నీళ్లలోకి లాగుతుంది, ఇది భూమి మీదకి ఎక్కాలనుకుంటుంది. కాబట్టి ఇద్దరూ పోరాటం చేస్తున్నారు. ఏనుగు తన దంతముల చేత కుమ్ముతోంది, తొండం పెట్టి కొడుతోంది. అప్పుడప్పుడు మొసలికి బాధ కలిగి విడిచిపెట్టేస్తోంది. విడిచిపెట్టేగానే ఏనుగు గబగబా ఒడ్డెక్కేద్దామని ప్రయత్నిస్తోంది. ఏనుగు ఎక్కేసిందా ఇక దొరకదు. అందుకని ఎక్కకుండా మళ్ళీ వచ్చి కాలు పట్టుకుని కొరికేసి వెనక్కి లాగేస్తాం. ఎగురుతోంది, వీపు కరుస్తోంది, తోక కరుస్తోంది, పొట్ట కరుస్తోంది, రక్తధారలు కారిపోతున్నాయి, యుద్ధం జరుగుతోంది. ఇద్దరి మధ్య ఘోరమైన సంకుల సమరం జరుగుతోంది. కరిదిగుచు మకరి సరసికి కరిదరికి మిగిలి జరసు కరకరి బెరయన్ కరికి మకరి మకరికి కరి భరమనుచును అతులకు తలభటుల రుదుపడెన్ అంటారు పోతన గారు. ఏనుక్కి మొసలికి అంత భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. ఇంత యుద్ధం జరిగింది, చాలా కాలం జరిగింది. అది ఎన్ని సంవత్సరాలు జరిగిందని అడిగారు. అంటే అలయక సొలయక వేసట నలయక కరి మకరితోట నుద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరముల్. 1000 సంవత్సరముల పాటు అసుర సంధ్య వేళ లేదు, పగలు లేదు, రాత్రి లేదు, ఏనుగు మొసలితో యుద్ధం చేస్తూనే ఉంది. జరగ్గా దరగ్గా 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 ఆ మొసలి ఇంకా నమ్మకానికి వచ్చేసింది, ఇది కదలలేదు. ఈ ఏనుక్కి శక్తి అయిపోయింది. దీంట్లో ఉన్న రక్తం అంతా కారిపోయింది. దీని కడుపు, వీపు, తోక అన్నీ కొరికేశాను. ఇక ఇది పైకి ఎక్కలేదు.
కాబట్టి ఇప్పుడు అది ఎలా పట్టుకుందంటే పాదద్వంద్వము నేలమోపి పవనం బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిష్ఖేద బ్రహ్మపదావలంబన క్రియన్ క్రీడించు యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించ కరి పాదాక్రాంత సంవక్రమై. పోతన గారి రచన అంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఆయన ఘంటం పెట్టి వ్రాస్తూ ఉంటే మహానుభావుడి యొక్క ఘంటం గురించి అందుకే కరుణశ్రీ గారు అన్నారు, కాయలు కాచిపోయిన విలే అరిచేతులు వ్రతఘంటపున్ రాపిడి చేతనో కరకు నాగలి పట్టి సిర్యమున్ చేయుట చేతనో కవికృషి వలాని వ్యవసాయ దీక్ష కాహాయని ఇంతలేసి కనులు అర్పక చూచిరిలే దివౌకసుల్ అన్నారు. పోతన గారు, మీరు వ్యవసాయం చేయడం చేత చేతిలో కాయలు కాచాయా, ఘంటం పెట్టుకొని భాగవతాన్ని ఆంధ్రీకరించడం చేత కాయలు కాచాయా? అసలు మీ కవన శక్తిని చూసి దేవతలు కనురెప్పలు వేయడం మానేసి చూశారు. దేవతలకి కనురెప్పలు వేయడం ఎందుకు పోయిందంటే పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరించిన తీరు చూసి రెప్ప వేయడం మానేశారట. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శృంగి మహర్షి చేత పరీక్షిత్తు ప్రేరేపించబడి ఒక ఫలాన్ని తినాలని చేతిలోకి తీసుకున్నాడు. ఆ పండులోనే తక్షకుడు క్రిమి రూపంలో ఉన్నాడు. మరణం ఏ రూపంలోనే రావచ్చు, ఏ రూపమైనా రావచ్చు. మనం మరణాన్ని తప్పించుకోవటానికి అయ్యలేదు. యమధర్మరాయుడు నిజంగా కరుణ లేనివాడు. ఒక 2 పిల్లలు చెరువులో పడిపోతే వాళ్ళని రక్షించటానికి వెళ్ళి ఆ 2 పిల్లల్ని రక్షించాను పోతాడు. అట్లా ఉంది. అదే గజ ఈతగాడు, అటువంటి ఈతగాడు పోతాడు. మరణం పరమాత్ముడు ఎక్కడెక్కడ ఆ యమధర్మరాజు పెట్టాడో తెలియదు, ఏ టైంలో వస్తుందో తెలియదు, ఏ సమయంలో వస్తుందో తెలియదు మనకు. అందుకని మంచి మంచి కార్యక్రమాలు మనకు బుద్ధి ఉండేటప్పుడే చేసుకోవాలా. తక్షకుడు క్రిమి రూపంలో ఉన్నాడు. పరీక్షిత్తుకు చేతిలో చిన్న క్రిమి కనిపించింది. పరీక్షిత్తుకు అది చూడటానికి చిన్నదిగా ఉంది. దాని కళ్ళు నల్లగా ఉన్నాయి. దాని శరీర కాంతి రాగి రంగులో ఉంది. దాన్ని పరీక్షిత్తు పట్టుకొని మంత్రులతో ఇలా అన్నాడు, ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు, అందుచేత ఈ సమయంలో నాకు విషం వల్ల ఎలాంటి భయమూ ఉండదు. నాకు శాపమిచ్చిన శృంగి మహర్షి మాట సత్యమగునుగాక. ఈ క్రిమి తక్షకుడై నన్ను కరచుగాక. ఇలా మునిశాపం తీరిపోతుంది, నా దోషం తొలగిపోతుంది అన్నాడు. చూడండి, తానే తెచ్చుకున్నాడు అన్నట్టుగా అయింది. ఆ మాటను మంత్రులు అంగీకరించారు. పరీక్షిత్తు పురుగుతో ఉన్నటువంటి ఆ పండును తన మెడ మీద ఉంచుకొని గట్టిగా నవ్వాడు. రాజును చుట్టేసుకుంది, కరిచాడు. అది చూసి మంత్రులందరూ ఎంతో దుఃఖించారు. తక్షకుడు చేసిన పూత్కారానికి భయపడి మంత్రులు అక్కడి నుండి పారిపోయారు. ఆ తక్షకుడు అంతగా అరిచాడు. తర్వాత తక్షకుడు ఆకాశ మార్గంలో వెళ్ళిపోవటాన్ని చూసి ఎంతో శోకించారు. తక్షకుడి విషయంలో ఒంటి స్తంభపు మేడ దగ్ధమైపోయింది. మంత్రులందరూ కూడా చల్లాచెదలైపోయారు. అక్కడ తక్షకుడి విషంతో, ఆ తక్షకుడి విషం కరిచాడే సామాన్యమైన విషం కాదు. ఆ ఒంటి స్తంభం ఉంది కదా, అదంతా కాలిపోయింది. పరుగులు పెట్టారు మంత్రులంతా. ఆ తర్వాత బ్రాహ్మణులు పరీక్షిత్తుకు పరలోక క్రియలు జరిపించి అతని కుమారుడైనటువంటి జనమేజయుణ్ణి రాజు చేశారు. జనమేజయుడు శత్రువులను నాశనం చేసే సమర్థత గలవాడు. అందుచేత ప్రజలందరూ అతన్ని జనమేజయుడు అనేటువంటి పిలిచారు. అతడు బాలుడు అయినా అతడి బుద్ధి మహాపురుషుల్లో సమానంగా ఉంది. తన తాతగారైన ధర్మరాజులాగా రాజ్యాన్ని ధర్మంగా పాలించాడు. మంత్రులు ఇతడు సమర్థుడు అని గ్రహించి వివాహం చేయాలనుకున్నారు. కాశీరాజైన
సువర్ణవర్మతో మీ కూతురు వపుష్టమను మా రాజుకు ఇవ్వండి అని కోరారు. వపుష్టమ. సువర్ణవర్మ ఎంతో సంతోషించి తన కూతురును జనమేజయుడికిచ్చి పెళ్లి చేశారు. జనమేజయుడు ఆనాటి నుంచి ఏకపత్ని వ్రతాన్ని పాటిస్తూ భార్యతో కలిసి సంతోషించాడు. ఊర్వశి పురూరవునితో కలిసి విహరించినట్లుగా తన భార్యతో కలిసి విహరిస్తూ ఆనందించాడు. పతివ్రత అయినటువంటి వపుష్టమామ కూడా భర్తను ఆనందింపజేసింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఒక కళ్యాణాన్ని మనం చేశాం. జనమేజయ కళ్యాణాన్ని అద్భుతమైన వపుష్టతో మనము కళ్యాణాన్ని చేశాం. 45, 46, 47, 48 అధ్యాయాలు పితరులను సందర్శించిన జరత్కారుడు. జనమేజయుడు చక్కగా పరిపాలిస్తున్న కాలంలో జరత్కారుడు అనేటువంటి మహర్షి భూమండల సంచారం చేస్తున్నాడు. ఇందులో వ్యాస మహర్షి మరిన్ని విశేషాలను, ధర్మాలను కూడా చెప్పారు. లోకానికి కావలసినటువంటి ధర్మాలను మరొక్కసారి తెలుసుకుందాం. జరత్కారుడు ఏ గ్రామంలో అయినా ఉన్నప్పుడు ఎక్కడ సాయంకాలం అయితే అక్కడే ఉండిపోతాడు. ఇది ఆయన నియమం. శుద్ధమైన అంతఃకరణం లేని వారు ఇంతటి కఠోర నియమాన్ని ఆచరించలేరు. ఆయన తీర్థస్నాన విధులను పాటిస్తూ దేశ సంచారం చేస్తున్నాడు. వాయువును మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ రోజు రోజుకు క్షీణించిపోతూ సంచరిస్తూ ఉండగా ఒకనాడు అతడికి ఒక గుంటలో తలక్రిందుగా వేలాడుతున్నటువంటి తన పితరులు కనిపించారు. పితృదేవతలు. ఎలుకలు ఆ గడ్డి వ్రేళ్లని కొరికేయటంతో దానికి ఒకే ఒక వేరు మిగిలింది. ఆ వేరును కూడా అక్కడ ఉన్న కన్నంలోంచి బయటకు వచ్చిన ఎలుక మాటి మాటికి కొరికి లోపలికి వెళ్ళిపోతుంది. జరత్కారుడు వారిని చూడగానే వారు కృషించి దీనులై ఉన్నారు, గుంటలో పడిపోవటానికి సిద్ధంగా ఉన్నారు, వేలాడుతున్నారు, గుంటలో పడిపోతారు ఇంకేమి. ఆ గడ్డి పూచను పట్టుకొని ఉన్నారు. ఆ వేళ్లను ఎలుక తింటుంది, కరుస్తుంది. వారి దయానీయమైనటువంటి స్థితిని చూసి జరత్కారుడు దీనుడై ఇలా అడిగాడు, అయ్యా మీరెవరు? ఎందుకు ఇలా వేలాడుతున్నారు? ఈ కన్నంలోని ఎలుక ఉన్న ఒకే ఒక్క వేరును కూడా కొరికేస్తుంది. చాలా వేర్లు ఉన్నాయి, అన్నీ కొరికేసింది, మొత్తం ఇంకొక వేరు ఉంది. ఇది మీది తెగిపోతే మీరు పెద్ద గుంట, అది చీకటి ఉండేటువంటి గుంటలాగా ఉంది, మీరు ఈ గుంటలో పడిపోతారు. తలకిందులుగా వేలాడుతూ ఇంతటి దీనావస్థలో ఉన్న మిమ్మల్ని చూస్తుంటే నాకెంతో దుఃఖం కలుగుతుంది అని అన్నాడు వేలాడుతూ ఉండేటువంటి చూసి. మీరు గొప్ప కష్టాన్ని అనుభవిస్తున్నారు, మీకు ఈ కష్టం తొలగాలంటే నేనేం చేయాలో చెప్పండి. నా తపస్సులో 4వ వంతు భాగం ఇచ్చేయమంటారా? పోనీ 3వ వంతు భాగం ఇచ్చేయమంటారా? లేదా సగభాగమే ఇచ్చేయమంటారా? చెప్పండి. మీ కష్టం పోగొట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అథవా అపి సమగ్రేణ తరంతు తపసా మమ భవంతః సర్వ ఏవేహ కామమేవం విధీయతాం. లేదా పూర్తిగా నా తపఫలాన్నే ధారబోసి మిమ్మల్ని ఆపద నుండి రక్షించటానికి సిద్ధంగా నేనున్నాను. నేను ఏ విధంగా సహాయపడాలో ఆజ్ఞాపించండి అన్నాడు. అప్పుడు పితరులు, అయ్యా నువ్వు వృద్ధుడవు, బ్రహ్మచారివి, మమ్మల్ని ఎందుకు కాపాడాలనుకుంటున్నావు? మాకు కలిగిన ఈ కష్టం తపస్సు వల్ల తీరదు. అలా తీరేదైతే మా దగ్గర కూడా తపస్సు ఉంది. మాకు ఈ కష్టం కలగడానికి కారణం ఏమిటంటే
వంశపారంపర్యంగా వచ్చేటువంటి సంతానం క్షీణించింది. మేమంతా అనుష్ఠాన పరులు. కొంతమందికి వంశపారంపర్యంగా వచ్చే సంతానం క్షీణిస్తే అంత అపాయం వాళ్ళకు ఉండదు. పరమాత్ముడు దయ ఉంటుంది. మాకు పరమాత్ముడు దయ ఉన్నది. అయినప్పటికీ మేము చేసేటువంటి నిష్టను దాని నియమ ప్రకారంగానే జరగాల. అదొక నియమం మాకు పెట్టాడు పరమాత్ముడు. మా వంశాలకు, కొన్ని వంశాలకు పెట్టాడు. అందువల్ల మాకు ఆ వంశపారంపరగా మాకు ఏది లేకపోవటం నరకం లభించబోతుంది. సంతాన ప్రాప్తియే పరమధర్మం అని బ్రహ్మదేవుడు చెప్పాడు మా వంశానికి. కానీ మా వంశంలో సంతాన క్షయం జరిగింది. దానివల్ల మాకు ఈ కష్టం జరిగింది. నువ్వు ఎవడో కానీ మహానుభావుడిలాగా ఉన్నావు. మా గురించి బాధపడుతున్నావు, మా గురించి దుఃఖిస్తున్నావు, మా కష్టాన్ని తొలగించాలని అనుకుంటున్నావు. మేము యయావరులం అనేటువంటి మహర్షులం. మేము యయావరులు, మాయావరులను కూడా ఉన్నారు. యయావరులం అనేటువంటి మహర్షులం. వంశపారంపర్యంగా సంతానం నశిస్తూ ఉండటం వల్ల మేము పుణ్యలోకాల నుండి భ్రష్టులయ్యాం. మా తపస్సు నష్టమైపోయింది. మేము తపస్సులం. మా వంశ నియమం అటువంటిది. ఆ వంశం నియమం ఇప్పుడు తప్పిపోయింది. ఇప్పుడు మా వంశంలో ఒక్క సంతానం కూడా లేదు. అయితే ఒకే ఒక్క వేరు మాత్రమే మిగిలింది. అంటే ఒకే ఒక్కడు మిగిలి ఉన్నాడు. ఆ వేరంటే ఒకడే ఒకడు మిగిలాడు. మా దురదృష్టం వల్ల అతడు పెళ్లి చేసుకోను, తపస్సు చేసుకుంటాను అంటున్నాడు. వేదాలు చదువుకున్నాడు, నియమాలు పాటిస్తున్నాడు, జరత్కారుడు అనే పేరుతో ప్రసిద్ధుడై వెలువబడుతున్నాడు. పెళ్లి మీద ఆశ రాలేదు. వంశపారంపర అనే స్థితి మా వంశంలో ఉంది అని కూడా తెలిసి కూడా ధిక్కరించేశాడు, వదిలేశాడు. అతడు పెళ్లి చేసుకోలేదు. అతడికి బంధువులు ఎవరూ లేరు. అందుచేత మేము అనాథులమైపోయి ఈ గుంటలో వేలాడుతున్నాం. ఓ మహాత్మా, ఆ జరత్కారుడు కనుక నీకేదైనా కనిపిస్తే మమ్మల్ని ఈ కష్టం నుంచి విడిపించమని చెప్పు. నీ పితరులు ఇలా గొప్ప కష్టాన్ని అనుభవిస్తున్నారు అని చెప్పు. నువ్వు త్వరగా పెళ్లి చేసుకొని సంతానాన్ని పొందు అని చెప్పు. పితరుల యొక్క ఆజ్ఞ అని చెప్పు. ఓ గొప్పవాడా, ఇప్పుడు నువ్వు ఈ ఆవురు గడ్డిలో ఉన్న ఒకే ఒక తంతువును చూస్తున్నావు కదా. ఒక చిన్న, ఒక ఇంత పట్టుకుంది వేరు. అదే మా వంశాన్ని నిలిపే స్తంభంగా ఉందయ్యా. నువ్వు ఇప్పుడు చూసిన వేరుడన్నీ నశించిపోయేనా, అన్నీ పోయినటువంటివే. అవన్నీ మా కులతంతువులు. మిగిలిన ఒక్క వేరులో కూడా సగం మాత్రమే మిగిలింది. అది కూడా దానిని ఎలుక తినేసింది. ఆ ఎలుక ఎవరో కాదు, మహాబలుడైన కాలుడు. కాలుడే ఈ పని చేశాడు. మూర్ఖుడైన ఆ జరత్కారుడు మందబుద్ధితో ఉండి ఉన్న ఈ ఒక్క వేరు కూడా తెగిపోయి మేము గోతిలో పడిపోతాం. అతడు చేసే కఠోరమైన తపస్సు మా కష్టాన్ని పోగొట్టలేదు. మేము కాలుడి బారిని పడ్డాం. పాపం చేసిన వారిలాగా గుంతలోకి పడుతున్న మమ్మల్ని చూడు. పూర్తిగా కింద పడిపోయినప్పుడు కాలుడు బంధువులందరితో సహా మమ్మల్ని నరకానికి తీసుకొని పోతాడు. తపస్సు, యజ్ఞము, ఇతర సాధనలేవీ కూడా సంతానంతో సమానం కావు. మా వంశానికి మాత్రం అది. మిగతాదందరికీ కాదు, మా వంశానికి మాత్రం. అందుచేత ఈ విషయాలన్నీ నువ్వు మా వాడితో చెప్పు. ఇక్కడ నువ్వు చూసినవి, మేము చెప్పినవి చెప్పు. పెళ్లి చేసుకొని పత్ని ద్వారా సంతానాన్ని పొందమని చెప్పు. దానివల్ల బంధువులకు, వంశానికి మేలు కలుగుతుంది. మా గోలలో పడి అసలు నీ విషయమే అడగటం మర్చిపోయాం. నువ్వు కూడా మా బంధువులాగా మా కోసం దుఃఖిస్తున్నావు అనిపిస్తుంది. ఇంతకీ నువ్వెవరువు?
అసలు మాకేమవుతావు, ఏదో విచిత్రంగా నిన్ను చూస్తే అనిపిస్తుంది, ఒక పొట్టలో ఒక మాదిరిగా అనిపిస్తుంది, దీని గురించి పూర్తిగా చెప్పు అన్నారు. జరత్కారుని పితరులు ఆ మాటలు విని జరత్కారుడు ఎంతో దుఃఖిస్తూ, అయ్యలారా, మీరందరూ కూడా నా పితరులు, పితామహులు, మీ ప్రీతి కోసమే నేనేం చేయాలో చెప్పండి, నేనే జరత్కారుని, నన్ను క్షమించండి, మీకు కష్టం కలిగించిన పాపాత్ముని నేనేనే, మీకు ఇష్టం వచ్చినట్లుగా నన్ను దండించవచ్చు అన్నాడు. పితరులంతా ఎంతో సంతోషించి, మా అదృష్టం పండిందయ్యా, కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు, ఇంతకీ ఇప్పటిదాకా ఎందుకని నువ్వు పెళ్లి చేసుకోలేదు అని అడిగారు. దొరికాడు. ఇంతవరకు తప్పించుకొని తిరిగినవాడు ఇప్పుడు పితృదేవతలకే దొరికేశాడు. జరత్కారుడు, ఓ పితృదేవతలారా, నేను బ్రహ్మచర్యంతో పరలోకం చేరాలని నిర్ణయించుకున్నాను, పెళ్లి చేసుకోకూడదని సంకల్పం చేసుకున్నాను. ఇప్పుడు పక్షుల్లాగా వేలాడుతున్న మిమ్మల్ని చూసిన తర్వాత నా బుద్ధిని మార్చుకున్నాను, నేను పెళ్లి చేసుకుంటాను, మీ కోరిక తీరుస్తాను, అయితే నా పేరు గల కన్య దొరికితేనే నేను పెళ్లి చేసుకుంటాను, ఆ కన్య నాకు భిక్షగా లభిస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను, ఆమెను పోషించడం, చక్కగా చూసుకోవటం, సంతోషపెట్టడం ఇవన్నీ నాకు పడవు, ఈ బాధ్యత నాకు ఉండకూడదు. చూడండి ఎట్లా ఉందో, ఇదేం సంసారమో తెలీదు. ఇది నా విషయం. ఇలా కాకుండా మరో రకంగా జరిగితే మాత్రం నేను పెళ్లి చేసుకోను, ఇది సత్యం. ఆమె వల్ల మిమ్మల్ని నరకం నుండి తప్పించే పుత్రుడు పుడతాడు, మీరు నిత్యము శాశ్వతమైనటువంటి లోకాల్లో ఉంటారని వారితో చెప్పి జరత్కారుడు దేశాటనం చేయసాగాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఇతడు ముసలోడు అని ఎవరు జరత్కారుడికి పిల్లనివ్వటం లేదు, అందుచేత ఆయనకు భార్య దొరకటం లేదు. అప్పుడే ముసలోడైపోయాడు, ఎందుకంటే పెండి వద్దని తపస్సు చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఈ ముసలితనంలో ఇది ఒకటి ఎంటబడింది కదా ఇప్పుడే. ఇలా ఎంతకాలమైనా తనకు తగిన పిల్లతో పెళ్లి జరగటం లేదని ఆ మహర్షి ఎంతో బాధపడ్డాడు. ఆ అడవిలోకి వెళ్ళి బిగ్గరగా దుఃఖించాడు కూడా. ఇదేనా ఒక మంచి సహాయం నేను చేయాలనుకుంటే పితృదేవతలకు, అసలు నేను ముసలివాడైపోయినానని, నాకెవరూ పిల్లనివ్వటం లేదే, నేను ఎట్లా పెళ్లి చేసుకునేది. తన పితరులకు మేలు కలగాలని 3 సార్లు నెమ్మదిగా నేను కన్యను యాచిస్తున్నాను అన్నాడు. మళ్ళీ బిగ్గరగా, ఇక్కడ ఏ చరాచర ప్రాణులున్నాయో, కనిపించేవి కనిపించనివి ప్రాణులున్నాయో అన్నీ కూడా నా మాటను వినుగాక. నా పితరులు కష్టాల్లో ఉన్నారు, ఎంతో దుఃఖిస్తున్నారు, వంశరక్షణకై నన్ను పెళ్లి చేసుకొని నేను సంతానాన్ని పొందుదామంటున్నాను. అందుచేత పెళ్లి కోసమై భూమి అంతా తిరిగి కన్యని ఇవ్వమని బిచ్చగాడిగా యాచిస్తున్నాను. నేను దరిద్రుణ్ణి, దుఃఖశీలుడిని, అయినా పితరులు ఆజ్ఞ మేరకు నా ప్రయత్నాన్ని నేను చేస్తాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.